హాయ్ అండి. ఈరోజు సింపుల్గా టమాటా మిరియాల రసం అలాగే రాజ్మా మసాలా కర్రీ అయితే చేశాను. చాలా అంటే చాలా సింపుల్ అండి, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇంక ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా రాజ్మాని అయితే నేను నైట్ నానపెట్టుకున్నానండి. నానపెట్టుకున్న కుక్కర్లో వేసేసి 3 విజిల్స్ దాకా పెట్టాను అనమాట. అందులో ఆలు కూడా వేసేసాను. తగినంత సాల్ట్, పసుపు వేసి కుక్కర్ విజిల్ అయితే పెట్టేసుకున్నాం. 3 విజిల్స్ అయితే రావాలండి, అప్పుడే కొంచెం బాగా మెత్తగా ఉడుకుతుంది. అదేంటి రాజ్మా కర్రీ అట్లాంటివి అంటేనే మనకి మామూలుగా గుర్తొచ్చేది పంజాబీ దాబా, రాజస్థానీ వంటలే కదా. సో ఈ డిష్ వచ్చి మన సౌత్ ఇండియన్ స్టైల్లో ఆ ఫ్లేవర్ అయితే ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. వీడియో ఎండ్ వరకు చూడండి. రసం రెసిపీ అయితే అస్సలు స్కిప్ చేయకండి. ఇప్పుడు ఒక బ్లెండర్లో కట్ చేసి పెట్టుకున్న టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి వేసేసుకొని ఒకసారి బాగా పేస్ట్ లాగా అయితే చేసుకుందామండి. బాగా పేస్ట్ అయిపోయింది. అందులో కొద్దిగా ధనియా పౌడర్, కొద్దిగా కారం, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం, గరం మసాలా కూడా వేస్తాం కాబట్టి తగినంత వేసుకోండి. స్పైసీనెస్ ఇష్టపడాలి కొంచెం వేసుకోవచ్చు. మరొకసారి బ్లెండ్ చేసుకున్నాను, బాగా మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు చూసారా రాజ్మాదంతా ఉడికిపోయింది కదా. నా దగ్గర అయితే స్మాషర్ లేదండి, అందుకే పప్పు గుత్తితో అయితే జస్ట్ అట్లా లైట్గా స్మాష్ చేశాను. ఇంకా ప్యాన్ పెట్టేసుకొని అందులో కొద్దిగా ఆవాలు, అలాగే హోల్ గ్రామ్ స్పైసెస్, కరివేపాకు, ఆనియన్స్ అంతా వేసుకొని వేపేసుకోవాలి. వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటానండి. అది నేను ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు. ఫ్రెష్గా చేసి వేసినటువంటి అల్లం వెల్లుల్లి పేస్టు చాలా అరోమేటిక్గా, అథెంటిక్గా ఉంటుందండి. మంచి స్మెల్ వస్తుంది. సో మ్యాక్సిమం అదే ట్రై చేయండి నాన్ వెజ్జెస్ వండేటప్పుడు కానీ, ఇట్లాంటి స్పెషల్ రెసిపీస్కి అంతా ఫ్రెష్గా చేసుకున్న పేస్ట్ చాలా టేస్ట్ని ఇస్తుంది. చూసేసరిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయాక మన పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నటువంటి టమాటా ప్యూరీ అవంతా మొత్తం వేసి మిక్స్ చేసేయాలి. ఆయిల్ బాగా ఫ్లోట్ అయ్యేదాకా, పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలండి. వేపుకున్నాక మనం ఇందాక మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదా రాజ్మా, ఆలు, అది మొత్తం వేసేసి ఒకసారి అలా కలిపేసుకుందాము. ఇప్పుడు ఈ తర్వాత హోల్ గ్రామ్ మసాలా అండి, ఇది మసాలా పౌడర్ ఉంటుంది కదా, గరం మసాలా పౌడరు అదనమాట. లాస్ట్ ఫైనల్గా దింపేటప్పుడు గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకున్నామంటే ఇంక అంతే అండి. మన పంజాబీ దాబా స్టైల్ ఉన్నటువంటి మన సౌత్ ఇండియన్ స్టైల్ ఆలు రాజ్మా మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా బౌల్లోకి అయితే తీసుకుందాము. ఇంక నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి రసం అన్నమాట. రసం అయితే పూర్తిగా ఎండ్ వరకు చూడండి. చాలా అంటే చాలా అంత టేస్టీగా ఉంటుంది. సింపుల్గా చేసుకోవచ్చు. ఫుల్ కోల్డ్ చేసేసింది. ఏ సీజన్ అయినా వాడు కోల్డ్ మాత్రం తప్పడం లేదు. అందుకోసమే సింపుల్గా అయితే టమాటా మిరియాల రసం అయితే చేస్తున్నాను, వాడి కోసమే అన్నమాట. ఇంకా కర్రీస్ అయితే ఇంకా తినడు, వాడి కోసం అయితే ఇచ్చేస్తున్నా. చూసేసేయండి మీరు కూడా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. రసం మాత్రం అస్సలు స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి. కొద్దిగా చింతపండు అయితే నానబెట్టుకున్నాను, అలాగే టమాటా అయితే కట్ చేసుకుంటున్నాను. కోల్డ్ చేసినప్పుడు ఏదైనా ఘాటుగా స్పైసీగా తినాలనిపిస్తుంది కదండి. అట్లాంటప్పుడు ఖచ్చితంగా ఈ రసం అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అన్నం కూడా తినబుద్ధి అవుతుంది, అంత బాగుంటుంది రసము. మా బాబు ఫేవరెట్ అనమాట. వాడికి కొంచెం బాగాలేనప్పుడు, కొంచెం అన్ఈజీగా ఉన్నాడు, ఫుడ్ సరిగ్గా తినట్లేదు అన్నప్పుడు ఈ రసం అయితే పెడుతూ ఉంటాను. తింటాడు, బాగా తింటాడు. బౌల్ అయితే పెట్టేసుకుందాం. అందులో కొద్దిగా జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసేసుకుని అది కొంచెం ఫ్రై నుంచి కట్ చేసి పెట్టుకుని టమాటా ఇందాక కట్ చేసుకున్నాం కదా, ఆ టమాటా మొత్తం వేసేయాలి ఒకటి. బాగా కొంచెం వేపుకున్నాక కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దంచుకోవాలన్నమాట. మేము ముందుగా అయితే మా రసం పౌడర్ అయితే ప్రిపేర్ చేయలేదండి, ఫ్రెష్గా అయితే దంచుకుంటున్నాను. తెల్లగడ్డలు, కొద్దిగా జీలకర్ర, అలాగే పెప్పర్, ఈ 3 వేసి దంచేసుకోవాలి బాగా కచ్చాపచ్చగా. ఇప్పుడు అదే ఇందులో వేసేసుకొని మిక్స్ చేసుకోవడమే. ఇంక ఇదే మన యొక్క స్పెషల్ యొక్క డిష్ అనమాట ఈ రోజుకి. చాలా అంటే చాలా బాగుంటుంది, అంత బాగుంటుంది రసం అనేది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు బాగా వేగిపోయింది కదండి, మరి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి, లిమిటెడ్ జస్ట్ కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఏదైతే టమాటో ఉంది కదా అంత మగ్గిపోయింది. ఇప్పుడు చింతపండు గుజ్జు అంతా తీసేసి చింతపండు పులుపు అయితే పోసేద్దాము. ఇప్పుడు తగినంత వాటరును సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి అలా కలిపేసుకొని ఇంకా ఓవెన్ బాయిల్ అయితే రావాలన్నమాట. బాగా ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోండి. షన్నుకి కోల్డ్ చేసిందని చెప్పాను కదండి, ఇది వ్యాపరైజర్ అయితే యూస్ చేస్తున్నాం మార్నింగ్ ఈవినింగ్. అది పెట్టాక వాడు కొంచెం బాగున్నాడు అనిపిస్తుంది, తగ్గుతుందేమో చూడాలి మరి. దీంతో పాటుగా వాడికి మార్నింగ్ నిద్రలేస్తాను హాట్ వాటర్ ఇచ్చాక కొద్దిగా అల్లం రసంలో తేనె కలిపి ఇస్తున్నాను. అది కూడా కొంచెం బాగానే వర్క్ అవుతుంది వాడికైతే. రసం కూడా 1 బాయిల్ వచ్చేసిందండి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకొని
ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇంకంతే మన టేస్టీ రసం అయితే రెడీ అయిపోయింది. ఆంధ్ర స్టైల్ రసం. ఇదే ఇవాళ